ప్రైజ్ లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు, సమాధానం కలుగును గాక. ఈ దినాన ఈరోజు నేను కొన్ని విషయాలు క్రైస్తవ సమాజంతో క్లుప్తంగా వాక్యానుసారంగా వాక్యాన్ని ఆధారం చేసుకుని వివరించాలని, క్రైస్తవ సమాజంతో మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను. ప్రియ దేవుని సంగమా, క్రైస్తవ సమాజమా, కొన్ని విషయాలు ఈ మధ్య కాలంలో చాలా మన క్రైస్తవ సంఘాలలో గలిబిలిని, క్రైస్తవ సమాజంలో ఒక గందరగోళాన్ని సృష్టించాయి. దానికి కారణం కొందరు స్వస్థతలు జరుగుతున్నాయి, కొందరు జరగడం లేదు. భాషలు ఉన్నాయి, భాషలు లేవు. ప్రవచనాలు ఉన్నాయి, ప్రవచనాలు లేవు. పిలుపు ఉంది, లేదు. ఇలాగ రకరకాలైనటువంటి వాదోపవాదాలతో యావత్ క్రైస్తవ సమాజాన్ని మన ఈ తెలుగు రాష్ట్రాల్లో గందరగోళానికి గురి చేసినటువంటి పరిస్థితులు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఇదే చూస్తున్నాం. నిజానికి నేను మాట్లాడకూడదు అనుకున్నాను, కానీ సత్యం తెలిసి మాట్లాడకపోతే ఎలా? మాట్లాడడం కొరకు ఆశ పడుతున్న కారణం ఏమంటే, నా మీద బాధ్యత ఉంది, ఆ బాధ్యతను నేను నిర్వహించాలి అని ఆశపడ్డాను. ప్రియ దేవుని సంగమా, ఈ మధ్యకాలంలో ఒక దైవజనుడు పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నాడు, దురాత్మలను వెళ్ళగొడుతూ ఉన్నాడు. పేర్లు పెట్టి పిలుస్తున్నాడు, దురాత్మలను, దయ్యాలను వెళ్ళగొడుతున్నాడు. చాలా చక్కగా ఆయన పరిచర్య చేస్తున్నాడు. అలాగే కొందరు దైవజనులు అలాంటి పరిచర్య చేస్తున్నారు. మరికొందరు దేవుని సేవకులే, వారు కూడా వీరిని తప్పుపడుతున్నారు. అక్కడితో ఈ గందరగోళం ప్రారంభమైంది. నిజంగా ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు, మనం వాక్యానుసారంగా కొన్ని విషయాలు గమనిద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11, 12, 13 వచనాలు చదువుకుందాం. మనమందరము విశ్వాస విషయంలోనూ దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయంలోనూ ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు, పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, చూడండి, కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తీకులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించను. పరిచర్య ధర్మం జరుగుటకు ప్రభువు ఈ 5 సంఘానికి పరిచారకులు, సేవకులు, 5 అభిషేకింపబడినటువంటి దేవుని సేవకులు 5 కేటగిరీస్లో ఉన్నారు. అపోస్తులు, ప్రవక్తలు, సువార్తీకులు, కాపరులు, ఉపదేశకులు. అయితే ప్రియ దేవుని సంగమా, ఈ 5 పరిచర్యల్లో రకరకాలైనటువంటి తలంతులు, రకరకాలైనటువంటి వరాలు, కృపావరాలు, పరిశుద్ధాత్మ వరాలు ఆపరేట్ అవుతూ ఉంటాయి, పనిచేస్తూ ఉంటాయి. అందులో ప్రాముఖ్యంగా ఉపదేశకులు అనేటటువంటి చోట వేరుగా ఉంటుంది. ప్రవక్తలు అన్న చోట
వేరుగా ఉంటుంది, సువార్థికులు అన్న చోట వేరుగా ఉంటుంది. అయితే మనం గమనించి చూస్తే ఈ మధ్య ఒక దైవజనుడు పేర్లు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. ఎంతవరకు అది సమంజసం? బైబిల్లో ఉందా? ఇలాంటి పరిచర్య బైబిల్లో ఉందా అని ప్రశ్నిస్తున్నారు మరికొందరు దైవజనులు. లూకాసు వార్త 19వ అధ్యాయము 1, 2, 3 వచనాల నుంచి ప్రారంభిస్తే, ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవుచుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడునైన జక్కయ్య అను పేరుగల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను గాని పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవన రానయ్యుండెను గనక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూచి, జక్కయ్యా, త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయవలెనని చాలా సనుగుకొనిరి. ఇక్కడ ఆ చెట్టు పైన పొట్టివాడైనటువంటి సుంకపు గుత్తదారుడైన జక్కయ్య మేడి చెట్టు పైన ఎక్కి యేసుక్రీస్తు ప్రభు వారిని చూస్తున్నాడు. అక్కడికి రాగానే అనేకులు ఉన్నారు, గుంపులు జనం ఉన్నారు, పక్కన ఆనుకొని ఉన్నారు, ఇటు చూస్తున్నారు, అటువైపు ఇటువైపు జనం ఉన్నారు. కానీ పైన చెట్టుపైకి చూసి, జక్కయ్య త్వరగా దిగిరా. అక్కడ ఈయన పేరు చెప్పినట్టు, ఈయన పరిచయం ఉన్నట్టు ఎక్కడ మనకు లేఖనం లేదు కానీ, వాక్య భాగం లేదు కానీ, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పేరును ఎరిగి, అంతరంగమందు ఎరిగి పిలిచాడు. అయితే ఈ మాటను మీరు ఎవరైనా ఇలా అనవచ్చు, యేసుక్రీస్తు ప్రభువారికి అసాధ్యమైనది ఏదైనా ఉండునా? ఆయన పేరు పెట్టి పిలవడంలో వింతేమున్నది? ఆయన పేరు పెట్టి పిలవడంలో ఆశ్చర్యమేమున్నది? ఇప్పుడు ఉన్నటువంటి సేవకులనబడిన వారు పేరు పెట్టి పిలుచుటకు, యేసుక్రీస్తు ప్రభువారు పేరు పెట్టి పిలుచుటకు వ్యత్యాసము లేదా అని కొందరు నన్ను ప్రశ్నించుదురు. అయితే ప్రియ దేవుని సంగమా, దీనికి నేను మరి ఒక వాక్య భాగము లేఖనము చూపించుటకు ఇష్టపడుతున్నాను. అపోస్తుల కార్యము 9వ అధ్యాయము 32, 33, 34 వచనాలు, 35 వచనాల వరకు చూస్తే, ఆ తరువాత పేతురు సకల ప్రదేశములలో సంచారము చేయుచు లుద్దలో కాపురమున్న పరిశుద్ధుల యొద్దకు వచ్చెను. అక్కడ పక్షవాయువు కలిగి 8 ఏండ్ల నుండి మంచము పట్టి ఉండిన ఐనయ అను ఒక మనుష్యుని చూచి, పేతురు, ఐనయా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా, వెంటనే అతడు లేచెను. లుద్దలోను షారోనులోను కాపురం ఉన్న వారందరూ అతన్ని చూచి ప్రభు తట్టు తిరిగిరి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ పేతురు, ఐనయా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు కొందరు దైవజనులు, ఉదాహరణకి అమ్మతేజ గారు కానీ, బెల్లంపల్లి ప్రవీణ్ పాస్టర్ గారు కానీ, ఇంకొక సోకాల్డ్ ప్రీచర్స్ కానీ పేరు పెట్టి పిలుస్తున్నారు. అంటే ఎందుకు పేరు పెట్టి పిలుస్తున్నారు? ఏదో ఒక ఆశీర్వాదమును, ఏదో ఒక దీవెనను పరిశుద్ధాత్మ దేవుడు వారి పట్ల విడుదల చేయటానికి ఆ దైవజనులను ఆ సమయమందు వారిని వాడుకుంటున్నాడు. అక్కడ అదే జరుగుతుంది, వేరే విషయం ఏమీ జరగడం లేదు. అయినయా, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు. ఇక్కడ పేతురు నేను స్వస్థపరుస్తా అంటున్నాడా? యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తా అంటున్నాడా? యేసుక్రీస్తు నిన్ను ఇప్పుడున్నటువంటి సోకాల్డ్ ప్రీచర్స్ కూడా, దైవజనులు కూడా నేను నిన్ను స్వస్థపరుస్తున్నానని ఎవరు చెప్పలేదు. రోగులున్నారు, మేము తీసుకొని వస్తాము, నీకు చేతనైతే స్వస్థపరచు, నువ్వు బాగు చేయు అని వారికి ఛాలెంజ్ విసురుతున్నారే.
దేవుని బిడ్డలై ఉండి, సంఘమై ఉండి, దేవుని సేవకులారా, ఇది ఎంతవరకు సమంజసం? ఎంతవరకు ఇది న్యాయం? ఇక్కడ మహానుభావుడు అపోస్తులుడైనటువంటి పేతురు నేను స్వస్థపరుస్తా అనడం లేదు. అయినయా యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరచుచున్నాడు, నీవు లేచి నీ పరుపు నీవే పరుచుకొనమని అతనితో చెప్పగా అతడు వెంటనే లేచెను. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు జక్కయ్యని పిలిచాడంటే ఆయనకు అసాధ్యమైనది ఏమున్నది అని అంటారు. ఇప్పుడు పేతురు పిలిచాడంటే మరి పేతురుని ఏమనాలి? పేతురు కూడా అసాధ్యమైన, పేతురు సామాన్యమైన మనిషి కదా, నీలాంటి నాలాంటి మానవుడే కదా, నీకు నాకున్నంత విద్య అర్హత కూడా అతనికి లేదు కదా, అతడు సాధారణమైనటువంటి ఒక చేపలు పట్టుకునే ఒక జాలరి కదా, అటువంటి వాడు కూడా, అటువంటి అతడైనటువంటి ఆ యొక్క అపోస్తుడైనటువంటి పేతురు కూడా చక్కగా పేరు పెట్టి పిలిచి ఆశీర్వాదం ప్రకటిస్తూ స్వస్థత ప్రకటిస్తున్నాడే యేసుక్రీస్తు పేరిట. అక్కడ స్వస్థత కార్యం జరిగింది. ఇది సత్యం కాదా? ఇది జరగలేదా? ఇది బైబిల్ గ్రంథమందు రాయబడలేదా? ఇది చూచినప్పుడు మరి ఇది లేఖనానుసారంగా ఇది న్యాయమే కదా, ఇది వాస్తవం కదా, ఇది కనపడుతుంది కదా, దీన్ని ఒప్పుకోవడానికి ఏమైంది? ఇదే కదా ఇప్పుడు బయట ప్రపంచంలో కొందరు దైవజనులు చేస్తున్నటువంటి క్రియలు. ఇంతకు మించి వేరే కావంటారా? అంతరంగమంది ఏముంది? వారి పేరేమిటి? వారి హృదయాంతరంగంలో ఏముంది? వారు ఏ వ్యాధి గురించి వచ్చారు, వారు ఏ కష్టంలో వచ్చారు, ఏ శ్రమలో వచ్చారు, అది దైవజనులకి, కొందరికి, కృపా వరములు గలవారికి, పరిశుద్ధాత్మ వరములు గలవారికి, పరిశుద్ధాత్మ వరములు, కృపా వరములు కలవారికి కొన్ని బయలుపరచబడతాయి. అది పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే సాధ్యమవుతుందనే సత్యాన్ని ఎందుకు గ్రహించడం లేదు ప్రియ దేవుని సంగమా? దైవజనులు ఎందుకు గుర్తించడం లేదు? కొందరు ఎందుకు వారిని శంకించవలసిన అవసరం ఏముంది? ఇక్కడ గమనించినట్లయితే 2వ రాజులు 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలు గమనించినట్లయితే అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయి అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసి ఉన్నది. చూడండి, ఇక్కడ ఒక స్త్రీ వచ్చి ఎవరి దగ్గరికి? దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చి ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవాయందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసేయున్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా ఎలీషా నా వలన నీకేమి కావలెను? ఏం కావాలో దైవజనుడైన ఎలీషాకు తెలుసా తెలియదా? చూడండి, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. సేవకులారా, దైవజనుడైన ఎలీషా అంటున్న మాట మీరు వింటున్నారా? వాక్య భాగమందు రాయబడిన సత్యమే నేను మీతో మాట్లాడుతూ ఉన్నాను. చదువుతున్నారా క్రైస్తవ జనమా? దైవజనుడైన ఎలీషా ప్రశ్నిస్తున్నాడు, అడుగుతున్నాడు, నా వలన నీకేం కావాలి? నా వలన నీకు ప్రయోజనం ఏంటి? ఏం లాభం నీకు? నా వల్ల ఏం కావాలి? నేనేం చేయాలి అని అడిగాడు. నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పు అంటున్నాడు. ఎవరు? దైవజనుడైన ఎలీషా. అయితే ప్రియ దేవుని సంగమా, అదే దైవజనుడు, అదే ఎలీషా గారు, ప్రవక్త అయిన ఎలీషా గారు 2వ రాజులు 5వ అధ్యాయం 4వ అధ్యాయం మనం ఇప్పుడు చదివాము. 5వ అధ్యాయము 24, 25, 26 వచనాలు చూసినట్లయితే మెట్ల దగ్గర వారు రాగానే వారి యొద్ద నుండి గెహేజీ వాటిని తీసుకొని ఇంటిలో దాచి వారికి సెలవీయగా వారు వెళ్ళిపోయిరి. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలవగా ఎలీషా వానిని చూచి, గెహేజీ నీవెచ్చట నుండి వచ్చితివని అడిగినందుకు వాడు నీ దాసుడనైన నేను ఎచ్చటికిని పోలేదనెను. అంతట ఎలీషా వానితో ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అక్కడ శిష్యులలో ఒక ప్రవక్త చనిపోయినప్పుడు ఆ ప్రవక్త భార్య వచ్చి, అయ్యా దైవజనుడా,
నాకు సహాయం కావాలంటే నా వల్ల నీకేం సహాయం కావాలి అన్నాడు. నీ ఇంట్లో ఏముందో నాకు చెప్పన్నాడు. ఏమీ తెలియదు అన్నట్టుగా అన్నాడు. ఇక్కడ తన శిష్యుడైనటువంటి గెహజీ నయమాను ఇచ్చినటువంటి వస్త్రాలను, వెండిని అదంతా తీసుకొని తన గృహమందు భద్రపరిచి తిరిగి వచ్చి ఏమీ ఎరగనట్టుగా దైవజనుడైన ఎలీషా ఎదుట నిలిచినప్పుడు, గెహజీ నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళితివి అంటే, నా ఏలినవాడా నేను ఎక్కడికి పోలేదు అన్నాడు. అనగానే నీవు ఆ ద్రవ్యము తీసుకునేటప్పుడు, ప్రైజ్ ది లార్డ్, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనసు నీతో కూడా రాలేదా, నా ఆత్మ నీతో కూడా రాలేదా? ట్రాన్స్లేటర్ కొంచెం మంచిగా ఇవ్వాల్సింది ఇక్కడ. స్పిరిట్ యాక్చువల్గా ఆత్మ. అక్కడ ఏముందో చెప్పు నీ ఇంట్లో అన్నాడు. ఇక్కడ ఏం జరిగిందో నువ్వేం చేసావో చెప్తున్నాడు. అంటే దైవజనుడైన ప్రవక్త, జ్ఞాపకం వచ్చండి ప్రియ సోదరి సోదరుడా, ప్రియ సేవకులారా, ప్రవక్త ఒకచోట అలాగున ప్రవర్తిస్తున్నాడు, మరొక చోట ఇలాగ ప్రవర్తిస్తున్నాడు. అంటే ప్రవక్త తన ఆధీనంలో ఉండి ప్రవర్తించటలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడి ఆధీనంలో ఉండి ప్రవర్తిస్తున్నాడు. దేవుని సేవకులు అనబడిన వారు అనేక మార్లు ప్రవచించు వరము గలవారు, కృపావరములు గలవారు, స్వస్థపరచు వరము గలవారు, వారు ఇష్టముతో వారి చిత్తముతో వారు చెయ్యరు, కానీ పరిశుద్ధాత్మ దేవుడి ఆధీనంలో అధికారంలోనే వారు ఉంటారు, జరుగుతాయన్న సత్యాన్ని గ్రహించాలని సేవకులైన వారికి నేను, క్రైస్తవ సమాజానికి నేను తెలియపరుస్తున్నాను ప్రభు పేరిట. మరి ఈయన ఎలాంటి వాడు? ఈ దైవజనుడు ప్రవక్త అయిన ఎలీషా. 2వ రాజులు 6వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో మనం అక్కడి నుంచి కనుక గమనించినట్లయితే, సిరియా రాజు ఇజ్రాయేలు మీద యుద్ధం చేయాలని కోరి ఆలోచన చేస్తూ ఉన్నాడు. పలానా స్థలమందు మన దండుపేట ఉంచుదామని చెప్పాను. 8వ వచనం. 9వ వచనంకి వస్తే, అయితే ఆ దైవజనుడు ఇజ్రాయేలు రాజునకు వర్తమానం పంపి, పలానా స్థలమందు నువ్వు పోవద్దు, అచ్చట సిరియనులు వచ్చి దిగియున్నారని తెలియజేసెను గనక ఇజ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి ఆ సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనెను. ఇలాగు మాటి మాటికి జరుగుచూ వచ్చినందున సిరియా రాజు కల్లోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇజ్రాయేలు రాజు పక్షము వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడగగా, అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇజ్రాయేలు రాజు పక్షమున ఎవరునూ లేరు, గాని ఇజ్రాయేలులో నున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకొనిన మాటలు ఇజ్రాయేలు రాజునకు తెలియజేయుననెను. సిరియా దేశపు రాజు అంతఃపురములో మనసులో అనుకుంటున్నవి మాట్లాడుతున్నవి దైవజనుడైన ఎలీషా ఇజ్రాయేలు రాజుకు తెలియపరుస్తున్నాడు. ఇది దైవజనుడైన ఎలీషా వలనే జరుగుతున్నదా, పరిశుద్ధాత్మ దేవుడి వలన జరుగుతున్నదా ఈ కార్యం? ఎలా మనం అర్థం చేసుకోవాలి? క్రైస్తవ జనమా, క్రైస్తవ సమాజమా, మనం అంత్య దినాల్లో ఉన్నాం. ఏది సత్యమో ఏది అసత్యమో గ్రహించకున్నట్లు అనేక మంది సేవకులు గలిబిలి సృష్టిస్తున్నారు సంఘంలో. నిజానికి ఈ విషయమై వాదించుకుంటున్న దైవజనులు 2 గొప్పగా వాడబడుతున్న వారే, 3 గొప్పగా వాడబడుతున్న వారే, 4 గొప్పగా వాడబడుతున్న వారే. అయితే ఒకరు సత్యవాక్యమును బోధిస్తున్నారు, ఒకరు సత్యవాక్యముతో పాటు సూచక క్రియలు, మహత్కార్యములు, స్వస్థతలు, దురాత్మ చీకటి దుష్ట శక్తుల నుంచి విడుదల కార్యాలు చేస్తున్నారు. ఈ సత్యవాక్యాన్ని మాత్రమే ప్రకటిస్తూ ఏ కృపావరము లేనటువంటి దైవజనులు మరి అసూయ పడుటయా, మరి ఏమైనా నేను అనను కానీ మరి ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈ కృపావరములు, పరిశుద్ధాత్మ వరములు గల దైవజనులను శంకించటము, అవమానించడము, హేళన చేయటము సహజంగా జరుగుతుంది.
దయ్యములు ఉన్నాయా? చాతబడులు ఉన్నాయా? నాకు చాతబడి చేయండి. ధనవంతులకే దయ్యాలు పట్టవు, మరి పేదవారికి పడతాయి, చదువు సంధ్యలు లేని వారికి పడతాయి, పల్లెటూరులో ఉన్న వారికి పడతాయి, హైదరాబాదులో సాఫ్ట్వేర్ చదువుకున్న వాళ్ళకి పట్టవు, ఫిల్మ్ స్టార్స్కి పట్టవు. ఇవి ఇంత నమ్ముతారా అని మాట్లాడుతున్నారే. మరి బైబిల్ గ్రంథంలో ఉన్నాయే. యేసుక్రీస్తు ప్రభు కన్నా గొప్ప అద్భుతాలు ఎవరు చేయరు అని మాట్లాడుతున్నారు. కానీ ప్రభుని యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు? ఆయన అన్నాడు, ప్రభుని యేసుక్రీస్తు వారే ఒక మాట అన్నారు. ఏమన్నాడు? తండ్రి యందు నేను, నాయందు తండ్రి ఉన్నామని నమ్ముడి, లేదా ఈ క్రియల నిమిత్తమై నన్ను నమ్ముడి. యోహాను సువార్త 14:11-12 నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను గనక నేను చేయు క్రియలు నాయందు విశ్వాసముంచు వాడును చేయును, వాటికంటే మరి గొప్పవియు అతడు చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానను. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, ఆయన చెప్పిన మాట ఇది. మనుషులు చెప్పింది కాదు, అపోస్తులు చెప్పింది కాదు, యేసుక్రీస్తు ప్రభువారు చెప్పింది ఈ మాట. ఎస్, అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, ప్రియ దేవుని సమాజమా, సంగమా, అననీయ అనేటటువంటి సపిర అనేటటువంటి దంపతులను మనం అక్కడ చూడగలుగుతాం. వాళ్ళు పొలం అమ్ముతారు. పొలం అమ్మిన దాంట్లో కొంత దాచుకొని మిగతాది తెచ్చి అపోస్తుల దగ్గర తీసుకొని వచ్చినప్పుడు అక్కడ పేతురు అంటున్నాడు 5వ అధ్యాయం 3వ వచనంలో, అననీయ, నీ భూమి వేలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయం ప్రేరేపించను? ఎవరు ప్రేరేపించారట? సాతాను. ఎవరంటున్నారు ఇది? పేతురు. ఎలా చెప్పగలుగుతున్నాడు? అసలు దాచుకున్నది ఎలా తెలుసు? ఆ దాచుకున్న దాన్ని ప్రేరేపించింది సాతానుడే. ఇది కదా పరిశుద్ధాత్ముడి కార్యం, ఇది కదా దేవుడి కృపా వరములలో భాగం. అతడి అంతరంగమందు ఉన్నది, అతడు గృహమందు జరిగినది, అతడు ఎక్కడో చేసినది ఇక్కడ బయట పెడుతున్నాడు. ఒకవేళ ఇది నోటి మాటగా చెప్పి ఉన్నాడు, ఎవరో ఏదో చెప్పి ఉంటారు, ఎవరో సమాచారం ఇచ్చారు, వారి పొలము ఇంత వేలకు అమ్మారు, మీకు ఇంత వేల తెచ్చిచ్చారయ్యా, వారు మిమ్మల్ని మోసం చేశారు అయ్యగారు, పేతురు గారు అని ఎవరో ఒక సమాచారం ఇచ్చుంటారని అనుకున్నట్లయితే, ఇక్కడ పేతురు అంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు మీ హృదయం ప్రేరేపించను? అది నీ యొద్దనున్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు మీ హృదయమును ఎందుకు సంగతి నీ హృదయం ఉద్దేశించుకున్నావు? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొని ఉన్నావు? ఐఎమ్ సారీ, నేను కళ్ళజోడు పెట్టలేదు, అందుకే కొంచెం ఈ లెటర్స్ చిన్నగా ఉండడం వల్ల కొంచెం నేను ఇది చేయలేకపోతున్నాను. ఎందుకు చూడండి, ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకొని ఉన్నావు. నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధం ఆడితివని వానితో చెప్పారు. ఎవరితో అబద్ధం ఆడాడు చెప్పండి, సూటిగా ఆలోచించండి. సోకాళ్ళు ప్రీచర్స్ ఎవరితో అబద్ధం? పేతురుతో అబద్ధం ఆడలేదా? ఎవరితో అబద్ధం ఆడాడు అననీయ? ఆడింది పేతురుతో కదా. పేతురు ఏమంటున్నాడు? నీవు మనుషులతో అబద్ధం ఆడలేదు, దేవునితో అబద్ధం ఆడితివి. పరిశుద్ధాత్ముడి చేత నింపబడి అభిషేకింపబడి ఉన్నాడు పేతురు. పరిశుద్ధాత్ముడి అతనితో మాట్లాడుతున్నాడు. నువ్వు మనుషులతో అబద్ధం ఆడలా, పరిశుద్ధాత్ముడితో, దేవుడితో అబద్ధం ఆడుతున్నావు. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడువగా వినిన వారందరికీ మిగులు భయము కలిగెను. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్ట చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ఇంచుమించు 3 గంటల తరువాత వాని భార్య జరిగినది ఎరగక లోపలికి వచ్చెను. అప్పుడు పేతురు మీరు ఆ భూమిని ఇంతకే అమ్మితిరా, నాతో చెప్పుమని ఆమెను అడిగాను. అందుకు ఆమె అవును ఇంతకే అని చెప్పాను. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఇదిగో నీ పెనిమిటిని పాతిపెట్టిన వారి పాదములు వాకిటనున్నవి, వారు నిన్నును మోసుకొని పోవుదరని ఆమెతో చెప్పాను. వెంటనే ఆమె అతని పాదముల యొద్ద పడి ప్రాణము విడిచెను. ఆ పడుచువారు లోపలికి వచ్చి ఆమె చనిపోయినదని చూచి ఆమెను మోసుకొని పోయి ఆమె పెనిమిటి యొద్ద పాతిపెట్టి. ఇప్పుడు సేవకులు మరి పేతురు చంపాడంటారేమో వీళ్ళు అనరంటారా?
పేతురే చంపాడు అంటారా? పేతురు మాట్లాడాడు. నీవు మనుషులను మోసం చేయలేదు అననీయా, నువ్వు మనుషులతో అబద్ధం ఆడలేదు, నువ్వు దేవుడితో అబద్ధం ఆడుతున్నావు అనగానే అతడి ప్రాణం పోయింది. నీ పెనిమిటిని పాతి పెట్టిన పడుచువారి పాదములు వాకిటే ఉన్నాయి, ఇదిగో నిన్ను కూడా పాతి పెడతాను కానీ ఈమె ప్రాణం పోయింది. పేతురు చంపాడా? ఇది దేవుడు ఆత్మ రోషముతో చేస్తున్న కార్యములు కావా? ఇవి అక్కడ జరగలేదా? ఇప్పుడు ఒకవేళ పేతురు గారు ఇప్పుడున్న సమాజంలో చేస్తే పేతురుని కూడా దుర్బోధకుడు అనేటటువంటి సేవకులు తయారైపోయారు. నీకు నా వందనాలు. ఏం చెప్తాం? వ్యాధులు, రోగాలు, స్వస్థతలు. ఏం స్వస్థతలు, ఏం స్వస్థతలు, ఏం స్వస్థతలు? ఎందుకు స్వస్థతలు అంటున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు చేస్తున్న కార్యాలేంటి? అపోస్తులు ఊరు ఊరా, వీధి వీధ, పల్లె పల్లె, పట్టణాలు తిరుగుతూ చేసిన కార్యాలేమిటి? ఏం చేశారు వాళ్ళు? లూకా సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో చూసినట్లయితే, వారు గలిలియాకు ఎదురుగా ఉండు గెరేసెనీయుల దేశమునకు వచ్చిరి. ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరివాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చి, వాడు దయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక సమాధిలోనే గాని ఇంటిలో ఉండువాడు కాడు. వాడు యేసును చూచి కేకలు వేసి ఆయన పాదముల ఎదుట సాగిలపడి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని నిన్ను వేడుకొనుచున్నానని కేకలు వేసి చెప్పాను. ఏలయనగా ఆయన ఆ మనుషుని విడిచి వెళ్ళిపోమ్మని, వెలుపలికి రమ్మని ఆ అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయములు వానిని పట్టుచూ వచ్చెను గనక వానిని గొలుసులతో సంఖ్యలతోనూ కట్టి కావలి యందు ఉంచిరి. కానీ వాడు బంధకములను తెంపగా దయ్యం వారిని అడవిలోకి తరుముకొని. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఆజ్ఞాపిస్తున్నారు ఆ దయ్యాలను వారిని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని. దయ్యాలు లేవా? దురాత్మలు లేవా? చాతవడులు, బాణవతులు లేవా? చీకటి శక్తులు లేవా? మీరు నాస్తికులా, క్రైస్తవులా, సేవకులా? ఎట్లా మాట్లాడుతున్నారు? ఇది యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పరిచర్య. యేసుక్రీస్తు ప్రభువారు చేసిన పరిచర్యలో భాగం. అపోస్తుల కార్యం 16వ అధ్యాయం 16, 17, 18 వచనాల్లో చూస్తే, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా దయ్యము పట్టినదై సోది చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగ అనేక దినములు చేయుచుండెను గనక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పెను. వెంటనే అది ఆమెను వదిలిపోయారు. పౌలు కూడా చేశారు. దైవజనులారా, దయ్యాలు లేవు, స్వస్థతలు లేవు, వాక్యమే నమ్మండి. వాక్యము ప్రకటించారు ప్రభువైన యేసుక్రీస్తు వారు, రక్షణ సువార్తను ప్రకటించారు, స్వస్థతలు, విడుదలలు, కార్యాలు కూడా చేశారు. అపోస్తులు రక్షణ సువార్తను ప్రకటిస్తున్నారు, స్వస్థతలు చేస్తున్నారు, దురాత్మలను, చీకటి శక్తులను వెళ్ళగొడుతున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఇది కాదు, ఇది వాక్యం కాదు, సత్యవాక్యం అంటే మీకు ఆ వరాలు లేనప్పుడు వరాలు కలవారిని, ఆ కృపా వరాలు, పరిశుద్ధాత్మ వరాలు గలవారిని మీరు దుర్బోధకులు, గారడీ సీమోన్లు అంటారా? దైవజనుడైన ఎలీషా గారడీ సీమోనా? ప్రభువైన యేసుక్రీస్తు వారు గారడీ సీమోనా? అపోస్తులైన పౌలు గారడీ సీమోనా? పేతురు, యోహాన్లు గారడీ సీమోన్లా? యేసుక్రీస్తును దాటిపోవారు ఎవ్వరు లేరు. యేసుక్రీస్తును కన్నా గొప్ప కార్యాలు ఎవరు చేయరు. యేసుక్రీస్తు కన్నా గొప్ప కార్యాలు నిజంగానే చెయ్యరు. ఎందుకంటే ఇప్పుడు సేవకులు కానీ, అప్పుడు అపోస్తులు కానీ వారి లోపల యేసుక్రీస్తు ప్రభు ఉండే కదా చేసింది కార్యాలని. ఈ సత్యాన్ని గ్రహించకుండా ఎందుకు మాట్లాడుతున్నారు?
వారిలో ఎవరుండి చేశారు? ప్రభువైన యేసుక్రీస్తు ఉండి చేయలేదా? వారి ద్వారా అద్భుతాలు ఎలా జరిగాయి? స్వస్థతలు ఎలా జరిగాయి? మేము చేశామని వాళ్ళు చెప్పారా? అపోస్తుల కార్యం 5వ అధ్యాయము 14, 15, 16, 17, 18 వచనాలు చూస్తే, ప్రజలు వారిని గణపరచుచుండిరి. పురుషులు స్త్రీలు అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడి. ఎట్లా ప్రభు పక్షంగా చేర్చబడుతున్నారట పురుషులు స్త్రీలు ఎక్కువగా. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధిలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలనని మంచముల మీద పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండు పట్టణముల జనుల్లో రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. యేసుక్రీస్తు ప్రభు వారు నీడబడి స్వస్థతలు జరిగాయా? అలాంటి కార్యాలు ఆయన చేశాడా? ఆయన పరిచర్యలో ఆయన చేయాల. కానీ ఆయన శిష్యుల ద్వారా ఆయన పరిచర్యలో పరిశుద్ధాత్మగా వారిలో ఆయనే ఉండి ఈ కార్యాలు చేస్తున్నాడు. నా వెనక వచ్చువారు, నా యందు విశ్వాసం ఉంచువాడు, నన్ను వెంబడించువాడు మరి నాకన్నా గొప్ప కార్యాలు చేస్తాడని యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినది శిష్యులలో నెరవేరుస్తున్నాడు ఆయనే. నేను యేసుక్రీస్తు ప్రభు వారిని నమ్ముతాను, ఆయన కార్యాలు నమ్ముతాను. అపోస్తులు నమ్మవా? అపోస్తులు జరుగుతున్నాయి. ఆ అపోస్తులలో ఉన్న యేసుక్రీస్తే ఈనాడు కొందరి దైవజనులలో, ఉదాహరణకి స్వస్థత కార్యాలు జరుగుతున్న పరిచర్యలో ఉన్నది ఆయనే. ఆ అపోస్తులలో పరిశుద్ధాత్ముడిగా వారిపైన అభిషేకంతో ఆత్మతో ఉండి ఎలా కార్యాలు ఆయన జరిగించాడో, ఇప్పుడు నాటి సేవకులలో జరిగించిన ఆ కార్యాలే నేటి సేవకులైనటువంటి ఇప్పటి దైవజనులలో కూడా జరిగిస్తుంది ఆ పరిశుద్ధాత్మ దేవుడే, ఆ ప్రభువైన యేసుక్రీస్తే. అపోస్తుల కార్యం 19వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చూసినట్లయితే, రెండేండ్ల వరకు ఇలాగున జరిగెను గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి ఆసియాలో కాపురం ఉన్న అందరూ ప్రభు వాక్యము వినిరి. ఏం చేశారంట? ప్రభు వాక్యము విన్నారు. ప్రైజ్ ది లార్డ్. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వినగలిగిన చెవులు వినుగాక, చెవులు గలవాడు వినుగాక, మనసు గలవాడు గ్రహించునుగాక, ఆత్మ గలవాడు గ్రహించునుగాక. ఎవరు చేస్తున్నారంటే ఇక్కడ? దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. ఇలాగే జరగాలి, ఇంతే ఎవరు చెప్పారయ్యా? అప్పటి వరకు లేని కార్యాలు అపోస్తుల ద్వారా జరగలేదా? పేతురు యోహానుల నీడలు పడితే అనేకులు స్వస్థత పొందారే, అంతకుముందు అలా ఉందా? యేసుక్రీస్తు ప్రభువారి 3.5 సంవత్సరాల పరిచర్యలో కూడా అది జరగలేదు కదా. అపోస్తుల పరిచర్యలో జరుగుతున్నది కదా. మరి పౌలు గారి చేత విశేషమైన అద్భుతములు చేస్తున్నాడు కదా. దేవుడే చేస్తున్నాడని అక్కడ రాయబడింది. దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయెను. ఎన్నిసార్లు రాయబడ్డదయ్యా? దయ్యాలు, రోగాలు, స్వస్థతలు లేవు, వరాలు లేవు. పాపిష్టి బోధలు చేయకండి అయ్యా. పరిశుద్ధాత్ముడికి విరోధంగా వెళ్ళకండి దైవజనులారా. ప్రభు పేరిట నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను, మనవి చేస్తున్నాను. దయచేసి సాహసించకండి. పరిశుద్ధాత్ముడి నామమున, పరిశుద్ధాత్ముడి పేరిట దూషణ ప్రమాదకరం. తండ్రిని దూషించిన క్షమాపణ ఉంది, కుమారుడిని దూషించిన క్షమాపణ ఉంది. పరిశుద్ధాత్మను దూషించిన వారికి ఈ యుగమందు కాదు, రాబోయే ఏ యుగమందు క్షమాపణ లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తులు, ప్రవక్తలు, సువార్థికులు, ఉపదేశకులు, సంఘ కాపరులు, అపోస్తులలో కొన్ని కృపావరాలు, ప్రవక్తలలో కొన్ని శక్తివంతమైన కృపావరాలు, సువార్థికులలో కొన్ని వరాలు, ఉపదేశకులలో చూడండి, ఇక్కడ ఉపదేశకులు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు, వాళ్ళు చక్కగా బోధిస్తారు. కానీ వాళ్ళు వరాలని ఆపరేట్ చేసినట్టు, వరాలను వాడినట్టు కనపడదు.
మహానుభావుడు పౌలు గారు, అన్నీ ఉన్నాయి ఆయనలో. అన్ని పరిచర్యలు కలబోసినటువంటి దైవజనుడు ప్రవక్త అపోస్తులైన పౌలు గారు. ఆయన పేరుకు అపోస్తులుడు కానీ ప్రవక్త పరిచర్య ఉంది, సువార్త పరిచర్య ఉంది, కాపరి పరిచర్య ఉంది, ఉపదేశకుడి పరిచర్య ఉంది, అపోస్తులుడి పరిచర్య ఉంది. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సువార్థికుడు మాత్రమే, సువార్త చెప్తున్నావు, ఆ వరాలు అబద్ధం, నమ్మకండి. నీకు ఏ కృపావరం లేదు, నువ్వు ఏ ఉపవాసాలు చేయవు, ఏ ప్రార్థనలు చేయవు, ఏ రోజు కన్నీరు గార్చి నువ్వు ప్రార్థన చేయవు, నీకు ఏ వరాలు లేవు. అలాంటప్పుడు వరాలు కలవాలందరూ అబద్ధికుల, గారటి సీమోన్లా. ఎంతమందిని నేను ఇప్పుడు వాక్యంలో నేను మీతో మాట్లాడుతున్నాను, ఎంతమందిని నేను ధ్యాన రూపకంగా వాక్య రూపంలో నుంచి సత్యంగా నేను మీకు చూపిస్తున్నాను కదా. మరి వీరందరూ గారటి సీమోన్లేనా? ఎలా? గారడి సీమోను ఒక్కడే దొరికాడా గారడి సీమోను? ఎలా ఫేమస్ అవ్వాలి, ఎవరిని నిందించి ఫేమస్ అవ్వాలి, ఇలాంటి ఆలోచనలే కదా ఎక్కువ చేస్తుంది. ప్రియ సేవకులారా, ప్రియ దైవజనులారా, దయచేసి మీ వైఖరి, మీ పద్ధతి మార్చుకొని ప్రభు వైపు చూడాలని, ప్రభుని నమ్మకంగా మీ పరిచర్యలో కొనసాగాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. నిజానికి ఈ వాదోపవాదాలు చేస్తున్న దైవజనులు ఎవరైతే ఉన్నారో మరి గొప్ప వాళ్ళు చాలా పెద్ద పరిచర్యలు ఉన్నాయి. వాళ్ళ వెనుక చాలా వేల మంది, లక్షల మంది విశ్వాసులు ఉంటున్నారు. వారి పరిచర్యలు చాలా గొప్ప ప్రభావితమైనవి. సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నటువంటి దైవజనుడు, ఈ వాదోపవాదాలు చేస్తున్న దైవజనుడు కూడా సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయన వెనక లక్షల మంది ఉన్నారు. అయ్యా, నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను ప్రభు పేరిట, ఆలోచించండి, వాక్యంలో నుంచి చూడండి, వాక్యంలో నుంచి ఆలోచించండి, వాక్యాన్ని ఆధారం చేసుకోండి. వాక్యమే దేవుడు, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా ప్రభువైన యేసుక్రీస్తుగా మన మధ్యలోకి వచ్చాడు. ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మే అపోస్తులలో పనిచేసింది. ఆ అపోస్తులు పనిచేసిన ఆ పరిశుద్ధ ఆత్మే ఇప్పుడున్నటువంటి సేవకులైన మీలో, నాలో, అందరిలో పనిచేస్తుంది. దయచేసి మీరందరూ తెలుసుకుంటారని ప్రభువుట మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన దేవా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను. దేవా, ఇదిగో నాయన, ఈ సత్యాన్ని ఎరిగి సర్వసత్యంలోనికి నడవటానికి క్రైస్తవ సమాజానికి మీరు మనోనేత్రములు తెరవని ప్రార్థిస్తున్నాను. ఈ వాదోపవాదాలు, తర్కములు, అభ్యంతరాలు, దేవుని బిడ్డలైన నీ సమాజమైన క్రైస్తవ సమాజానికి, సంఘానికి అభ్యంతరాలు తీసుకొస్తున్న ప్రతి దుర్బోధలు తొలగించి నీ సత్యవాక్యము దయచేయమని, నీ మహిమా కార్యములు, నీ కృపావరములు కలవారిని, నీ సత్యవాక్యం బోధించు వారిని నీ ఆత్మతో నడిపించమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభువైన యేసుక్రీస్తు సమాధానము, సన్నిధి, కృప మీకు తోడుగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.